ఎంఓయూలు చేసుకుంటున్నారు. సరే అవి ఇంకా ఇప్పుడిప్పుడే ఎంఓయూలు అవుతున్నాయి కాబట్టి ఇంకా ముందు ముందు ఆ ప్రాసెస్ నడుస్తుంది అని చెప్తున్నారు. తద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో కూడా చెప్తున్నారు. కానీ ఎవరు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎవరి క్రెడిబిలిటీ ఏంటి అనేది మాట్లాడుకుంటున్న పరిస్థితుల్లో మీరేం చెప్తారు? ముందుగా యోగటి ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానల్ పెద్దలకు మీకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పెహల్గామ్లో జరిగిన పాకిస్తాన్ స్పాన్సర్డ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ చేసిన నరమేధాన్ని ఖండిస్తూ 28 మంది అమాయకులు ప్రాణాలని బలి తీసుకున్న ఆ టెర్రరిస్టులకి ఖచ్చితంగా భారతదేశం బుద్ధి చెప్తుందని తెలియజేస్తూ, వారికి వారి కుటుంబాలకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, భారతదేశంలో ఏ హిందువు కూడా గుడికెళ్తూ కూడా గుడి ముందు పూలు అమ్మేవాడి మతం ఏంటి అడగలేదు. మాంసం కొట్టుకెళ్ళి మాంసం తింటూ కొనుక్కుంటూ ఏ మతం అడగలేదు. హైదరాబాద్ ఇన్ని హోటల్స్కి వెళ్తూ నీ మతం ఏంటని అడగలేదు. ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ మతం ఏంటని అడగలే, కొనలే. కానీ ఈ రోజున నీ మతం కనుక్కొని హిందువు అయితే చాలు, హిందువు అయితే చంపేస్తాం, కాఫిర్ అనే పద్ధతిలో ఈ పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని అంతమొందించాలని చెప్పి దీనికి యావత్ భారతదేశం అంతా కూడా ముందుకు రావాలని కోరుకుంటూ, ఈరోజు చర్చలోని టాపిక్ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో పెద్దలు చెప్పిన విధంగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు దాదాపు తీసుకొచ్చామని చెప్పారు. మరి 22,50,000 ఉద్యోగాలు కల్పించామని, అంటే వారు వేరియస్ దాంట్లో వారు చెప్పిన ఉద్యోగ కల్పన దాదాపు కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2024 2015లో మొదలుపెట్టారు. ఆయన పెట్టిన తర్వాత దాదాపు 10 సార్లు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. దాంట్లో బాధాకరం ఏంటంటే ఇప్పటికీ కొన్ని కంపెనీలు పునాదురాలు కూడా వేయలే. పునాదురాలు కూడా ఇంకా ఎంఓఈలు తప్పితే ఈ లిస్ట్ మొత్తం ఎవరెవరు ఏంటనే లిస్ట్ ఇది. ఎప్పుడు ఎక్కడ జరిగింది, ఏ సంవత్సరం జరిగింది, ఎక్కడిది ఈ లిస్ట్. అసలు 22 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తే ఈ 10 ఏళ్లలో మనం ఎత్తుక్కోవాలా ఉద్యోగాల కోసం. అంటే ఎవరు రాకపోతే ఒక్కరు 2 ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి. 22,50,000 ఉద్యోగాలు అంటే ఏమి, అంటే కూలి పనులు కాదు. ఇవన్నీ ఎడ్యుకేటెడ్, డిగ్రీ, అబోవ్ డిగ్రీ, ఐటీ, నా ఇంజనీరింగ్, ఈ టైప్. వీళ్ళు చెప్పే ప్రకారం 22 లక్షలు. అసలు ఇప్పుడు పేదరికం కాదు, ఉద్యోగం చేయడానికి మనుషులు దొరికిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండాలి ఈ పాటికి. తర్వాత ఈ అప్పులన్నీ పోయి ఉండాలి. 7 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నంత వరకే. ఇక వీ డోంట్ వాంట్ గెట్ ఇంటూ ఇన్ ఆర్గ్యుమెంట్స్. వాళ్ళు 5 లక్షల కోట్లు, 5 లక్షలు, 7 అంటే 7, 8 అంటే 8. అసలు అప్పులే ఉండకూడదు ఈ రాష్ట్రానికి. ఇక పోతే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈయన చాలా సూపర్ ఫాస్ట్. వచ్చి 15 నెలల 4 సార్లు ట్రిప్పులు వేసింది ఈయన. ఒకసారి ట్రిప్పులో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, జర్నలిస్టులందరినీ వేసుకెళ్ళండి. మరి కరెక్ట్ కాదు, మన సబ్జెక్టు కరెక్షన్. జర్నలిస్టులని తీసుకెళ్ళిన అవసరం లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసేవన్నీ. ఇప్పుడు అదే ప్రభుత్వం మళ్ళీ స్టార్ట్ అయింది. ఆడికెళ్ళి మనం బాజా కొట్టించుకోవడానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక మినిస్ట్రీ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఉంటుంది. వాళ్ళ తరపున ఒకళ్ళు ఇద్దరు వెళ్తారు. వాళ్ళు ఎక్కడైనా ఏమేమి కావాలో ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు, అది ఇక్కడ మీడియాకి ఇస్తారు. అంతేగాని వీళ్ళని తీసుకెళ్ళి అదిగా ఆ సంస్కృతి మనకు తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి గారు అంటే అన్న చెప్పిన ప్రకారమే 2,61,000 కోట్లు ఇప్పటికి 16 నెలల్లో నెలకి 10,000 నెలకి దగ్గర ఎన్ని ఇస్తున్నాయి? అబ్బో 12,000 కోట్లు. ఇంకా అసలు యావరేజ్ కొడితే అసలు సచిన్ టెండూల్కర్ కూడా పనికిరాడు. ఇది అయిపోతే జాబులు ఎన్ని అంటే 1,60,350 జాబులు ఈ 16 నెలల్లోనే. తర్వాత ఏంటంటే ఇంట్లో వచ్చి లాక్కెళ్ళాలి, మనం జాబులు చేస్తావా అని. ముసలోళ్ళని, ముత్తుకోళ్ళని, మంచం మీద పడుకున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి జాబులు పెట్టాల్సిందే. ఎందుకంటే అన్ని జాబులు చేయాలి కదా. ఈ లెక్కన 80,500 ఉద్యోగాలు అంటున్నారు. లేదు 1,60,000 హయ్యర్ సైడ్, 80,000 లోయర్ సైడ్. అంటే ఇది ఎగ్జాక్ట్ చెప్పలేం కదా. ఇవన్నీ మేము చెప్పినవి కాదు, చెప్పినయే.
అంటే 10 నుంచి 20 అంటాం మనం. ఒక 10 నుంచి 20 ఉద్యోగాలు అంటే ఇటు 10 లోయెస్ట్, 20 హైయెస్ట్. రైట్. ఇక మనం అంతా ఆశావాదులం కదా. 1,60,000 కోట్లు ఏదో చెప్పారు కదా, ఏదో చేస్తా అని చెప్పి లంకి బిందెలు అని చెప్పి మాకు ఉట్టి బిందెలు దొరికిన టైపులో వచ్చిన తర్వాత అన్ని ఉట్టి బిందెలు ఉన్నాయన్నారు. అప్పుడు లంకి బిందెలు ఉన్నారు. అప్పుడు అసలు అంటే మరి కాంగ్రెస్ పార్టీలో మేధావులు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, చిన్న పంచాయతీ బడ్జెట్ పెడుతుంది. ఆ బడ్జెట్లో అన్నీ ఉంటాయి. అప్పులు ఉన్నాయి, అప్పులు ఈ దాచుకుని నా ఇంట్లో ఇప్పుడు మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అప్పులు మీరు చెప్పరు, నాకు నా ఆస్తులు అప్పులు నేను చెప్పను. కానీ ప్రభుత్వం అట్టు ఉండదు. అంటే ఇది ఎంత అమాయకత్వం, లేదా ప్రజలను ఎంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారు గుర్రెలు. అంటే నీకు 2014 నుంచి 2024లో పెట్టిన బడ్జెట్ చదువుకోలేదా నువ్వు? చదువుకోకుండానే మీరు చెప్పారా మీరు? సో అది పక్కన పెడదాం కాసేపు. అయితే మీకు రజిత గారు, ఈ దేశంలో ఈ మధ్య విజిత గారు, ఈ దేశంలో ఈ మధ్య కొత్త ట్రెండ్ వచ్చింది. ఆ ట్రెండ్ ఏంటా అంటే డెస్టినేషన్ వెడ్డింగ్. బాగా డబ్బుండి ఏం చేయాలో తెలియక పెద్ద పెద్ద కుటుంబాలు ఏం చేస్తున్నాయంటే ఈ రోజున స్విట్జర్లాండ్ కను, మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా జిల్లా నుంచి మంత్రివర్యులు ఉన్నారు, వారు కూడా వారి కుటుంబంలో జరిగిన పెళ్లి అది ఎక్కడ బాలీలోనే ఎక్కడ జరిపించారు. అలాగే ఇంకా చాలామంది పెద్ద పెద్ద నాయకులు అటు బీఆర్ఎస్లో ఉన్నారు, మన కాంగ్రెస్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతుంది. అంటే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఏంటంటే మీకు తెలుసు, మళ్ళీ ఒకసారి ఊరికే అబ్బాయి అమ్మాయి ఒకటే ఊర్లో ఉంటారు. మీ ఇంటికి మా ఇంటికి కిలోమీటర్ దూరం ఉంటుంది, కానీ తీసుకెళ్ళి ఎక్కడో పెళ్లి చేసుకుంటారు. 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడతాం. ఎందుకంటే మన షో ఆఫ్ చేయడానికి, అంటే మనకున్న ఈ మొత్తం 9 కంపెనీలు మన స్విట్జర్లాండ్ జరిగింది. 9 కంపెనీలలో 6 కంపెనీలు హైదరాబాద్ కంపెనీలు. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే. కాంగ్రెస్ చేసిన డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే 6 కంపెనీలు, 9 కంపెనీలు, 6 కంపెనీలు. అంటే రోజు మనం పొద్దున్నే సాయంత్రం అంత రోజు కలుసుకుంటూనే ఉంటారు వీళ్ళందరూ. ఇక్కడ పెళ్లి చేసుకోవద్దు, మనం ఇక్కడ చేసుకో. డెస్టినేషన్ వెడ్డింగ్ ఏమనుకుంటారు, మన స్థాయి ఏంటి. దీంట్లో కంపెనీలు ఏంటంటే సన్ పెట్రోకెమికల్స్ గుజరాత్, మెగా ఇంజనీరింగ్ తెలుసు కదా, మెగా కృష్ణారెడ్డి గారు ఆ కంపెనీ, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు తెలుసు కదమ్మా, సుధామూర్తి గారు వాళ్ళ కంపెనీ, విప్రో తెలుసు కదమ్మా నీకు, అజిం ప్రేమ్జీ గారిది. తర్వాత రామ్కి తెలుసమ్మా మీకు, దశరథ్ విఎస్ఆర్సిపి, అక్షత్ గ్రీన్ టెక్ అని మన మిత్ర ఎనర్జీ ఉంది కదమ్మా. 6 కంపెనీలు డెస్టినేషన్ వెడ్డింగ్ అమ్మ ఇది. దీన్ని విదేశీ పెట్టుబడులని చెప్పడం ఎంత దుర్మార్గం అంటే, వినేటోడు ఏదంటారు కదా, చెప్పేటోడు ఆ టైప్లో ఉంది. ఇది వీళ్ళు భాగవతం. ఇదా మీకు చెప్పింది, ఇదే మీరు నేర్చుకుంది. మీ చేత కాకపోతే చేత కాదని చెప్పండి, చదువు రాకపోతే చదువు రాదని చెప్పండి, లంకె బిందులని చెప్పి నీకు ఏ మాత్రం సిగ్గని ఉండాలి కదా ఆ మాట చెప్పడానికి. బడ్జెట్ చదువుకునే చేత కాదు మీకు. ఈ పక్కన కేటీఆర్ గారు 10 సంవత్సరాల కంపెనీ పునాదులు కూడా వేయలేదు. ఇట్లాంటి బొచ్చుడు ఉన్నాయి. ఇది వీళ్ళు చేసేది రాజకీయం. చాలా కంపెనీలు స్టార్ట్ అయినాయి. కరెక్ట్, నేను కాదనట్లేదు, స్టార్ట్ కాలేదనట్లే. 100లో ఇప్పుడు ఇగో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్లో 6 ఉన్నాయి. ఇప్పుడు 10 లక్షల కోట్లలో 1 లక్ష కోట్లు వచ్చి ఉంటాయేమో, అది కూడా తెలియదు. నేనేమంటున్నానంటే శ్వేతపత్రం అనే కాన్సెప్ట్ని పట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి శ్వేతపత్రం వదలండి బీఆర్ఎస్ మీద. అయ్యింది కిరాణా లెక్కలు కాదు కదా, ఇన్వెస్ట్మెంట్లని కిరాణా లెక్కలు కాదు కదా. తీసుకురండి మీరు మంచి 2014 నుంచి కేటీఆర్ గారు ఏమేమి ఇచ్చారో ఒక శ్వేతపత్రం వదలండి, సంతోషపడతారు. మీరు కూడా శ్వేతపత్రం, ఇవన్నీ పేపర్లలో చెప్పే మాటలు ఇవన్నీ. ఇప్పుడు విషయం ఏంటంటే ఈరోజు పొద్దున్నుంచి చూస్తున్నాను వెబ్సైట్లో ఎక్కడ దొరుకుద్దేమోనండి, ఇది గవర్నమెంట్ వెబ్సైట్లో ఏదైనా ఓకే ఈ ఒప్పందం ఎక్కడ దొరకట్లే, అన్నీ ఇవి బాకాలే. ఈయన చెప్తారా ఆయన చెప్తారా, ఆ మీడియా ఈ మీడియాని చూసి రాసింది తప్పితే ఇప్పుడు అన్నగారు చెప్పింది కూడా మీడియా చెప్పింది. అన్న దగ్గర కూడా ఏం లేదు, ఆయన దగ్గర ఏం లేదు, నా దగ్గర ఏం లేదు. అన్ని మీడియాలో వచ్చిన రాసుకొని దగ్గర రాసుకొని టోటల్ చేసుకొని మీకు చెప్పడం తప్పితే. ఇది నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉంటే, మీరు మీ యొక్క పబ్లిక్ వెబ్సైట్లో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్, మీ డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఉంటుంది కదా, దాంట్లో ఓకే 2014 నుంచి ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత 2024 ఇన్ని వచ్చినాయి, ఈ స్టేజ్లో ఉన్నాయి, ఇది ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, లేదా ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఓకే 2024 డిసెంబర్ 27 మేము వచ్చిన తర్వాత ఇగో ఈ కంపెనీ ఎంఓఏలు అయ్యాము, ఓకే పునాది మొదలు పెట్టారు, లేదా ఇది ఈ స్టేజ్లో ఉంది అని చెప్తే ప్రజలు హర్షిస్తారు. అయితే ఇందులో ఇంకా చాలా స్పష్టంగా చెప్పారు, నెక్స్ట్ ఇయర్కి 30,850 జాబులు వస్తాయి. 30,850 27కి వచ్చేసారు. అంటే ఎప్పటికెప్పుడు వస్తాయో చెప్పారన్నమాట. అంటే ఈ కంపెనీలలో ఎన్ని సంవత్సరాల్లో ఈ ప్రొడక్షన్ స్టార్ట్ అయితే ఉద్యోగాలు వస్తాయని. 2026కి వచ్చేసరికి 30,750 జాబులు, 2027 వచ్చేసరికి 49,500 జాబులు, 2028 వచ్చేసరికి 80,050 జాబులు.
ఇక మన ఇంట్లో ఉండడానికి క్వశ్చనే లేదు. ఎవడైనా ఇంట్లో 5 ఏళ్ళు పుట్టిన 5 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు బయటకు రావాల్సిందే. అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2 కోట్ల ఉద్యోగాలు, ఇటు ఇవి చాలా అవుతున్నాయి అయితే. అవునమ్మా, అవును. మీరు చెప్పారు కాబట్టి లేటర్ సైడ్లో నేను కూడా చెప్తాను. చెప్పాలి. అంటే అయితే చదువుకున్న వాళ్ళు అయితే చెప్తే అర్థమైతే వినాలనుకుంటే, ఈ దేశంలో ఉద్యోగ కల్పనది ఎట్లా తెలుస్తుంది తెలుసమ్మా మీకు? నేను చెప్పిన గాలి మాటలు చెప్పినా ఎట్లయితే అంటే, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది, గ్రాట్యుటీ అని ఉంటుంది. దాన్ని బట్టి బేస్ చేస్తారు. 2014లో ఈపీఎఫ్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ అది చూసి చాలు, నీకు అంతకంటే నేను చెప్పక్కర్లేదు. ఆ ఈపీఎఫ్ అకౌంట్ల లెక్కల ప్రకారమే అప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎన్ని తెచ్చారు, ఎన్ని ఇచ్చారు చెప్పండి. అది నా దగ్గర రెడీగా లేదు, నేను చెప్తాను. మీరు ఇప్పుడు సడన్గా అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇది గతంలో కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఊరికే గుడ్డగాలు చేసిననే చాలా. ఇప్పుడు చెప్పు, నేను ఈ టీవీ మాజీ ఏం చెప్తున్నానంటే నేనే చెప్పక్కర్లేదు దానికి. ఇప్పుడు ఎవరు వెళ్ళి కొట్టుకున్నా కూడా ఈపీఎఫ్ సైట్లోకి వెళ్ళి, వెబ్సైట్లోకి వెళ్ళి, మాది వెబ్సైట్లో ఉంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈపీఎఫ్ వెబ్సైట్లో ఉంటుంది. ఇదని నేను మీకు టీవీలో చూసుకోవాలి, లేదంటే బాకాలు చూసుకోవాలా. సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎఫ్ అంటే ఈపీఎఫ్ వెబ్సైట్లో ఉంటుంది. అది నేను చెప్పక్కర్లేదు, నేను మళ్ళాసారి కూడా చెప్తాను. నేను ఇది తెలుసుకోవాల్సింది. అది చేయబట్టే ఈరోజు ఈ దేశం 11వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చింది. రైట్. సో జంగయ్య గారు, సరే, గత ప్రభుత్వము ఎన్ని కోట్లు తీసుకొచ్చింది, ఇప్పటి ప్రభుత్వం ఎన్ని కోట్లు తీసుకొచ్చింది, మేము గొప్ప అంటే మేము గొప్ప, మేము ఎక్కువ కంపెనీలు తీసుకొచ్చామని చెప్పేసి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మాట్లాడుకుంటూ రకరకాల ఉద్యోగాలు కూడా ఇన్ని ఇచ్చాము అన్ని ఇచ్చాము అని చెప్పి చెప్తున్నారు. బట్ ఎవరెన్ని తెచ్చారు అనేది అల్టిమేట్గా అక్కడ జరుగుతున్న వర్క్ని బట్టి, వచ్చిన ఉద్యోగాల్ని బట్టి ఉంటుంది. వాసుదేవరావు గారు అన్నట్టు నోటి మాటలు చెప్తేనో టీవీల్లో చెప్తేనో కాదు. యాక్చువల్గా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని కంపెనీలు అక్కడ వరకు ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఇది మెయిన్. కాబట్టి దాని ప్రకారం మాట్లాడుకోవాలి. అంటే గత 10 ఏళ్లలో కానీ ఇప్పుడు ఈ 16 నెలల్లో కానీ జరిగిందేంటి? ఒక విషయము అంటే ఇంకో పెద్దలు చెప్పినట్టు, గత ప్రభుత్వం మనం తీసుకున్నట్లయితే 2014 నుంచి 2023 వరకు టీఎస్ ఐపాస్ అని చెప్పేసి అనుమతులు ఇస్తూ కేటీఆర్ గారు చెప్పినటువంటి సందర్భంలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చున్నారు. పెద్దలు 10 లక్షలు అన్నారు, కానీ కేటీఆర్ గారు చెప్పింది 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 10 సంవత్సరాల కాల వ్యవధిలో తీసుకొచ్చాము. ప్రైవేట్ సంస్థలలో 24 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. అంటే ప్రభుత్వం అనకుండా ప్రైవేట్ సంస్థల్లో అయినా సరే, ప్రైవేట్ సెక్టార్స్కి సంబంధించిన